మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. బాకీ కార్డులే ప్రచారాస్త్రాలుగా పురపోరు కోసం బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కొనసాగించనుంది. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్లనుంది. బస్తీబాట ద్వారా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి కేసీఆర్ హయాంలో చేసిన కార్యక్రమాలను వివరిస్తూనే హామీల అమలు, పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను వివరించనున్నారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఇవాళ్టి నుంచి ఉధృతం కానుంది. నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో ఇక పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం కానున్నారు. పురపోరులో మెరుగైన స్థానాలే లక్ష్యంగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలతో పాటు కేసీఆర్ హయాంలో చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం చేయనుంది. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పట్టణ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ అమలు చేయనున్నారు. ఇదే సమయంలో గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలకు పెద్దగా నిధులు ఇవ్వలేదని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అంతగా అమలు చేయలేదని, వాటిని కూడా ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నాయకత్వం నేతలకు సూచించింది. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది. ఇందుకోసం బాకీ కార్డుల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలు నిర్ణయించారు. బస్తీ బాట చేపట్టి బాకీ కార్డుల ద్వారా ప్రచారం చేయాలని కార్యాచరణ రూపొందించారు. 25 నెలల పాలనలో ఆయా వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిన మొత్తాన్ని ముద్రించిన కార్డులు పంపిణీ చేస్తున్నారు. పెద్ద సభలు, సమావేశాలు, రోడ్ షోలు లేకుండా స్థానిక నాయకత్వం ద్వారానే మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని, రానున్న వారం రోజుల పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడితే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజ్ఞప్తి మన్నించి నామినేషన్లు ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థులను సాదరంగా ఆహ్వానించాలని, వారికి తగిన గౌరవం ఇచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన బాధ్యత మున్సిపల్ సమన్వయకర్తలపై ఉందని స్పష్టం చేశారు. పోటీ నుంచి తప్పుకున్న రెబల్స్ ఇంటికి అభ్యర్థులు స్వయంగా వెళ్లి వారిని ప్రచారంలో భాగస్వాముల్ని చేయాలని ఆదేశించారు. ప్రచార సమయంలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కేటీఆర్, జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో విజయావకాశాలను అంచనా వేసి గెలుపు గుర్రాలను గట్టెక్కించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు.